దేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ సంరక్షణ బాధ్యతను బీజేపీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా చేపట్టిందని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మారేబుజ్జి తెలిపారు. కాకినాడ 3 లైట్ల వద్ద గల దేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్ద బీజేపీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మారేబుజ్జి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు విగ్రహం ఐలాండ్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి చెత్తను తొలగించి వాజ్పేయి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మారేబుజ్జి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఏడిది కృష్ణ మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహ సంరక్షణ బాధ్యత ఎస్సీ మోర్చా చేపట్టిందన్నారు. కార్యక్రమంలో న్యాయవాది ధనరాశి భార్గవ్, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథం, మట్టా లక్ష్మణ్, నురుకుర్తి మూర్తి, ఏడిదరాజు, కర్రిరాజు, టి రాము తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు వాజ్పేయి గారి విగ్రహం దగ్గర పరిసర ప్రాంతంలో ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. అదే కాకుండా నెలలో ప్రతి నెల ఒక రోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి కాకినాడ సిటీ 3 లైట్ జంక్షన్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి చుట్టూ పరిసర ప్రాంతాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా పాలాభిషేకం అటల్ బిహారీ వాజ్పేయి గారికి పాలాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన మహనీయుడు ఉన్నాడో ఆ మహనీయుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న ఇచ్చిన మహనీయుడు డాక్టర్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న ఇచ్చిన మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈరోజు మేము దళితులందరూ కలిపి మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి పాలాభిషేకం చేసుకుంటూ దళిత మోర్చా తరపున మేము ఆయనకి పాలాభిషేకం చేస్తూ నీరాజనం పెడుతున్నాం. అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఎస్సీ మోర్చా నాయకులకు కార్యకర్తలు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.